టీవీకే పార్టీ తమిళనాడులో గెలిచిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ అతనిది అసలు ఏ కులం అనే దాని గురించి ఇప్పుడు ఎక్కువగా చాలామంది సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ ద్వారా టెక్నాలజీని యూజ్ చేసి గూగుల్ ద్వారా ఇంకా చాలా విషయాలను తెలుసుకుంటున్నారు. అంటే అంతరిక్షానికి సంబంధించి ఈ భూగోళానికి సంబంధించి ఇటువంటి విషయాలు తెలుసుకుంటున్న ఇలాంటి టైంలో కూడా ఇంకా చాలామంది గూగుల్లో ఒక హీరో ఏ కులం, ఈ రాజకీయ నాయకుడు ఏ కులం అనేది ఇంకా చాలామంది కూడా సెర్చ్ చేస్తున్నారు. ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా దళపతి విజయ్ అత్యధిక మెజార్టీతో 108 సీట్లు అక్కడ గెలుచుకున్న తర్వాత ఇప్పుడు అతనిది అసలు ఏ కులం అంటూ కూడా చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. ఇందుకే అలా సెర్చ్ చేసిన వారు ఎవరో కాదు, మన 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వారు. ఎస్, తెలుగు రాష్ట్రాలకి కులపిచ్చి ఎక్కువ. సినిమా హీరోల్లో కావచ్చు, ఇటు రాజకీయాల్లో కావచ్చు, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో అయితే అసలు విజయ్ది ఏ కులం, విజయ్ తన పార్టీ ఆవిష్కరించినప్పుడు ఏం మాట్లాడాడు అనే చాలా విషయాల గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అయితే ఈ మధ్యకాలంలో విజయ్ గెలిచిన తర్వాత విజయ్ గురించి చాలా విషయాలు చాలామంది చెప్తున్నారు. కొంతమంది అనలిస్టులు వారందరూ కూడా ఏం చెప్తున్నారంటే విజయ్ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అతను ఒక దళితుడు, దళిత ముఖ్యమంత్రి, ఈ రకంగా చాలామంది మాట్లాడుతున్నారు. మరికొంతమంది విజయ్ ఫాదర్ ఎస్ఏ చంద్రశేఖర్, ఆయన చిత్తూరు వాడని, ఒక ఆయన మతం గురించి, ఆయన ఒక క్రిస్టియన్ మతస్థుడని. తర్వాత ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. నేను కూడా చాలా వెబ్సైట్స్ అయితే చెక్ చేశా. సో నేను చెక్ చేసిన వెబ్సైట్లన్నిటిలో కూడా విజయ్ గారి యొక్క తల్లి శోభ ఎవరైతే ఉన్నారో ఆమె హిందూ, కానీ ఆమె ఏ కులం అనేది అయితే తెలియట్లా. ఆమె బ్రాహ్మణ లేదంటే రెడ్డియా. నేను చూసిన దాంట్లో అయితే రెడ్డి అని ఉంది. ఎస్, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన శోభ గారు విజయ్ గారి యొక్క తల్లి అంటూ కూడా ఒక వెబ్సైట్లో చూసా. నేను కావాలేది ఇది డ్రామా చేయట్లేదు, ఒకసారి నేను క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ క్రిస్టియన్ కాగా, ఇక్కడి నుంచి చూడండి, తల్లి శోభ హిందూ, ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. విజయ్ తల్లిదండ్రులది కులాంతర వివాహం. విజయ్ అధికారికంగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నప్పటికీ తాను భారతీయుడుగా కుల మతాలకు అతీతుడుగా ఉండటానికే ఇష్టపడుతున్నాడు. అయితే పార్టీ పెట్టిన తరువాత ఆయన పేరులో జోసెఫ్ ఉండడంతో ఆయన్ని ఒక మతానికి చెందిన వ్యక్తిగా చిత్రీకరించారు. అయితే విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఆయన కూడా ఈ కుల వ్యవస్థకి వ్యతిరేకమే. అందుకే విజయ్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కులం మతం తప్పకుండా ప్రస్తావించాలన్నప్పుడు 2 చోట్ల తమిళియన్, అతను కులం ఏంటనేది ప్రస్తావించకుండా తమిళియన్ అని మాత్రమే రాయించారు తప్ప విజయ్కి కులాన్ని అంటగట్టలేదు. ఇలా అతనికి సంబంధించిన పర్సనల్స్ చాలా విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అండ్ అసలు విజయ్ కులం ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్పేస్తా. ఒకవేళ కులం తెలిస్తే ఏంటి, విజయ్ నిజంగానే దళితుడే కావచ్చు, లేదంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, లేదంటే అక్కడ ఉడియర్ వెల్లలార్ పిల్లై తమిళనాడులో ఉన్న క్యాస్ట్, ఆ కులాలు, వాటిలో ఏదైనా కావచ్చు. సో అంటే అతనిది ఒక కులం అంటే మీకేంటి నొప్పి ఏంటి, మీకు వచ్చే బాధ ఏంటి, దాంతో మీకు ఎటువంటి ఆనందాన్ని ఇస్తుంది, ఎందుకు అతని కులం గురించి మీరందరూ కూడా ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. మరికొంతమంది చాలా బ్యాడ్గా కామెంట్స్ పెడుతున్న పరిస్థితి. ఎప్పుడైతే విజయ్ గెలిచాడో అంబేద్కర్ బొమ్మని పట్టుకుని, విజయ్ బొమ్మని పట్టుకుని ఇటు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా సెలబ్రేషన్ చేసుకున్న వారిపైన కూడా చాలామంది చెడుగా కామెంట్స్ పెట్టారు. రైట్, ఇక విషయానికి వచ్చేస్తా. విజయ్ది ఏ కులం అనేది చెప్పేస్తా. చాలామంది మాదిగా అని, మాల అని, లేదంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని, ఇలా ఎవరికి నచ్చినట్టు వారు విజయ్కి ఒక కులాన్ని అంటగట్టేస్తున్నారు. కానీ
ఈ కులాలన్నిటికీ కూడా విజయ్ వ్యతిరేకత ఉన్న పర్సన్. ఎప్పుడు కూడా అతను క్యాంపెయినింగ్, ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ కావచ్చు, ఆ పార్టీ ఎప్పుడైతే ఆవిష్కరించారో అప్పుడు కావచ్చు, కుల ప్రస్తావన ఎప్పుడు కూడా తీసుకురాలేదు. కుల ప్రస్తావన తీసుకొచ్చే రాజకీయాలు నేను చేయను అంటూ కూడా అతను చెప్పడం జరిగింది. విజయ్ కులం వచ్చేసి ఉడియర్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అతని తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్. వీళ్ళ తాతగారిది ఖచ్చితంగా చిత్తూరు అయి ఉండొచ్చు. అంటే కేవలం తెలుగు వారు మాత్రమే ఇతర రాష్ట్రాలకి వలస వెళ్తారా? తమిళ రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకి ఎవరు వలస రారా తమిళియన్స్? ఈ రకంగా కూడా ఆలోచించండి. సో వీళ్ళు ఉడియర్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. తమిళనాడులో ఇది వెనుకబడిన తరగతి, అంటే బీసీ కిందకి వస్తుంది. తమిళనాడుతో పాటు కేరళ, శ్రీలంకలో ఉన్న ఉడియర్లు అగ్రవర్ణాలలో కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు. ఉడియర్ వాళ్ళని వెల్లలార్లను పిలుస్తారు, పిల్లై అని పిలుస్తారు, ముదిలియార్ అని కూడా పిలుస్తారు. ప్రాంతాలను బట్టి పేర్లు వారికి మారుతూ ఉంటాయి. సో వెల్లల్లార్లో 5-6 ఉపకులాలు కూడా ఉన్నాయి. ఇందులో షెడ్యూల్ కులాల్లో మాల, మాదిగ, ఇతర ఉపకులాలు ఎలాగైతే ఉన్నాయో వెల్లల్లార్లో కూడా ఉపకులాలు ఉన్నాయి. సో తమిళనాడులోని ఉత్తర జిల్లాలోని ఈ ఉడియర్ సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అయితే విజయ్ మాత్రం తన సర్టిఫికెట్స్, అధికారిక పత్రాల్లో ఇండియన్ క్రిస్టియన్ అనే నమోదు చేయించుకున్నారనే వాదన కూడా ఉంది. అందుకే విజయ్ కానీ ఆయన తండ్రి కానీ ఎక్కడా కూడా కులం గురించి బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు లేవు. ఏపీలో ఈ కంపు కుల రాజకీయ నాయకులు మాదిరిగా కుల సంఘాలతో మీటింగ్లు పెట్టలేదు. కానీ విజయ్ క్రిస్టియన్ కావడంతో పాటు ఎక్కువగా తన సినిమాల్లోని సేవా కార్యక్రమాల్లో అణగారిన వర్గాల గురించి మాట్లాడటం, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించడం వల్ల ఆయా వర్గాలు ఆయన్ని ఓన్ చేసుకుంటూ విజయ్ మావాడంటే మావాడంటూ ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి విజయ్కి కులం అన్నా, కుల రాజకీయాలన్నా అతనికి చెడ్డ చిరాకు, అతని దరికి చేరనివ్వడు. కానీ ఆయన గెలుపుతో తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ కులకలం రేగింది. ఎస్, ఈ కులానికి సంబంధించిన విషయం తెరపైకి ఎందుకు వచ్చిందంటే అక్కడున్న తమిళియన్స్ వారు తీసుకురాలేదు. మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న ఎవరైతే కులపిచ్చితో ఉంటారో వారు ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో తమిళనాడులో కులానికి వ్యతిరేకంగా పోరాడిన పెరియర్, మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది, పెరియర్ రామస్వామి. సో అంబేద్కర్లే తన మార్గదర్శకులుగా ప్రకటించుకోవడం ద్వారా తాను కుల రాజకీయాలకు దూరం అనే సంకేతాన్ని ఇచ్చారు విజయ్. సెక్యులర్ సోషల్ జస్టిస్ని మాత్రమే కోరుకున్నారు విజయ్. అయితే విజయ్ గెలిచిన తర్వాత ఆయన కులంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సో విజయ్, అందరూ కూడా అతన్ని దళపతి అని పిలుచుకుంటారు, అతని అభిమానులు. చాలా అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. 2009 నుంచే అతని అభిమాన సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒకప్పుడు అన్నా డిఎంకే లాంటి పార్టీకి కూడా విజయ్ ఈ అభిమాన సంఘాల్లో ఉన్న కొంతమంది నాయకులు దగ్గరగా 115 మంది ఎమ్మెల్యేలుగా కూడా గెలిచిన పరిస్థితి. సో ఈ కుల రాజకీయాలకి, ఈ మత రాజకీయాలకి విజయ్ చాలా దూరం. మొదటి నుంచి కూడా వాటి ప్రస్తావన రాకుండానే అతను ఎలక్షన్లో క్యాంపెయినింగ్ చేయటం, మాట్లాడి ఇవన్నీ కూడా జరిగాయి. అందుకనే తమిళనాడులో చాలామంది కూడా అతనికి మద్దతు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రయత్నం చేశారు. కానీ మ్యాజిక్ ఫిగర్ని అయితే ఇవ్వలేకపోయారు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే విజయ్ వాళ్ళ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారైతే కాదు, వాళ్ళందరూ కూడా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వారే. ఇంకా చెప్పాలంటే శ్రీలంకలో కూడా వాళ్ళకి రిలేటివ్స్ ఉన్నారు. ఎవరైతే శ్రీలంకలో ఉన్నారో అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్నారో ఉడియర్ అనే కులస్తులు కూడా వీళ్ళకి రిలేషన్స్ అయితే అక్కడ ఉండడం జరిగింది. సో వీళ్ళ తాతగారు, వీళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు వారు చిత్తూరులో వలస వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు. తర్వాత అక్కడ వాళ్ళ తండ్రి గారు కులాంతర వివాహం చేసుకున్నారు. అది ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను, అంటే వీరు కూడా తప్పు రాస్తుండొచ్చు. కొంతమంది ఆమె బ్రాహ్మణ్ అని, కొంతమంది రెడ్డి అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఏదైతే రాస్తుందో దాని గురించి నేను చెప్తున్నాను, ఒకసారి మీరు కూడా. సో
ఈ ఉడియర్ అనే సామాజిక వర్గానికి సంబంధించిన వారు చాలా మంది శ్రీలంకలో కూడా ఉన్నారు. వీరికి శ్రీలంకతో కూడా చాలా రిలేషన్స్ ఉన్నాయి. వీర సో విజయ్ గారి ఫ్యామిలీకి సంబంధించి ఏదైతే ఉడియర్ సామాజిక వర్గానికి సంబంధించిన వారు శ్రీలంకలో కూడా ఉన్నారు. శ్రీలంకలో వారి ఫ్యామిలీకి చాలా మంది రిలేటివ్స్ కూడా ఉన్నారు. కాబట్టి వారు కంప్లీట్గా తమిళియన్సే, మన తెలుగు వారు కాదు. వాళ్ళదంతా కూడా తమిళనాడు ఆ ప్రాంతానికి సంబంధించిన వారే. కాకపోతే వాళ్ళ నాన్నగారు కులాంతర వివాహం చేసుకున్నారు. సో ఆమె ఎవరు ఏంటి అనేది మనకి క్లారిటీగా తెలీదు. సో చాలామంది మన తెలుగు వాడే, మన ఇక్కడే మన పక్కన శ్రీలంక పక్కన మన శ్రీకాకుళం పక్కన లేదంటే మన చిత్తూరు పక్కన ఇలా చాలామంది మాట్లాడుతున్నారు. దాన్ని కూడా